ప్రణామములు అందరికీ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమా అక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సంస్థనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. హరి ఓం. మనం 11వ మంత్రంలో అంటే మొదటి ముండకం 2వ ఖండంలో 11వ మంత్రంలో వానప్రస్థులు సన్యాసులు వారు చేసేటువంటి సాధన తద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటా ఫలితం? అమృతత్వాన్ని పొందుతారు. స్వామి ఒక్క నిమిషం నేను చేసేస్తాను, మ్యూట్ చేస్తా. సారీ స్వామి, కంటిన్యూ. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. అమృతత్వాన్ని పొందుతారు ఎవరు? ఉపాసకులు కానీ కర్మ ద్వారా కానీ. ఎటువంటి అమృతత్వాన్ని పొందుతారు వాళ్ళు? ఎటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు? శాంతులు, విరజాహ, ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చాం. అది అమృతత్వం అనేటువంటిది శుద్ధ బ్రహ్మమా అంటే కాదు, సాపేక్షకమైనటువంటిది కానీ నిరపేక్షకమైనటువంటి బ్రహ్మతత్వం కాదు అని చెప్పడం జరిగింది. అంటే ఈ గతులు ఉపాసన కర్మ యొక్క గతి, వాటి యొక్క ఫలితం అది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 12వ మంత్రంలో ఆచార్యుల వారు భాష్యంతో మొదలు పెడతారు. ఏమంటారంటే, అథ ఇదానీం అస్మాత్ సాధ్య సాధన రూపాత్ సర్వస్మాత్ సంసారాత్ విరక్తస్య పరస్యాం విద్యాయాం అధికార ప్రదర్శనార్థం ఇదం ఉచ్యతే. ఇప్పుడు అథ అంటే ఇప్పుడు ఇదానీ అని అర్థం. అంటే ఇప్పుడు అస్మాత్ సాధ్య సాధన రూపాత్ సర్వస్మాత్ సంసారాత్, ఈ సమస్తమైనటువంటి సంసారం నుండి, అంటే సంసారం యొక్క సంసారం అంటే ఏమిటి? దాని స్వరూపం ఏమిటి? సాధ్య సాధన రూపత్వ. అంటే సంసారంలో ఏవో కొన్ని సాధ్యమైనటువంటివి ఉన్నాయి. సాధ్యమైన అంటే మనం పొందవలసినటువంటివి, పొందాలని కోరిక ఉన్నటువంటివి అన్నీ కూడా ఒక లిస్ట్ వేసుకుంటే
అవన్నీ కూడా అనేక రకాలైనటువంటి జీవులకి ఏదో పొందాలి, సాధ్యం, ఇది సాధించాలి, ఇది సాధ్యం నాదు అంటే ఇది నా లక్ష్యము అని ఈ ప్రపంచంలో సంసారంలోనే అనేక రకాలైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని వాటన్నిటినీ సాధ్యములుగాను అంటే గోల్స్ లక్ష్యములుగాను, వాటిని చేరడానికి పొందడానికి సాధనములు అంటే సాధనము సాధ్యము అనేటువంటి స్వరూపంతో కూడుకుని ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంసారం నుండి, సంసారం అంటే ఏమిటి? ఇదే సంసారం. ఏదో ప్రతివాటికి ఏదో ఒక లక్ష్యము, సాధన. సాధన అంటే మాధ్యమం, ఏ విధంగా సాధించుకోవాలి, అది పొందాలి ఏం చేయాలి, ఇది పొందాలి ఏం చేయాలి. ఉదయం నుంచి రాత్రి దాకా చేసే పని అదే కదా. ఏం పని చేయాలనుకున్నా ఏదో సాధన కావాలి. సాధనం అంటే సాధనం కావాలి. సాధనం అంటే ఏమిటి? ఏదో ఒక పనిముట్లు అంటాం, లేదా ఉపాయము అంటాం, మీన్స్. అంటే ఈ రెండు స్వరూపాలతో కూడుకుని ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంసారం నుంచి విరక్తస్య అంటే విరక్తుడైనటువంటి వాడికి, పూర్తిగా వైరాగ్యం కలిగినటువంటి వాడికి, అంటే సంసారం మొత్తం ఒక పెట్టేశాడు. ఈ సంసార రూపం అంటే ఎలా ఉంది? ఒక సంసారం చూస్తున్నాడు, ఎలా ఉంది? సాధ్యము సాధన రూపత్వాత్. అస్మాత్ సర్వస్మాత్ పూర్ణంగా సమస్తమైనటువంటి సంసారం నుంచి వైరాగ్యం కలిగినటువంటి వాడు పరస్యాం విద్యాయాం అధికార ప్రదర్శనార్థం. అలాంటి పూర్తిగా అంటే ఒక శ్లోకం వస్తుంది, పూర్తిగా నాకు గుర్తులేదు శ్లోకము, అది చూసి చెప్పాలి నేను మీకు. వివేక్ చూడడంలో వస్తుంది ఆ శ్లోకం. ఏమంటారంటే ఆచార్యులు వారు, పిండాండమపి బ్రహ్మాండం త్యజ్యతామల భాండవత్. మహానుభావుడు. ఈ పిండాండము అంటే దేహము, బ్రహ్మాండము అంటే టోటల్ యూనివర్స్ బ్రహ్మాండం. త్యజ్యతాం వర్ది ఆఫ్ గివింగ్ అప్ అంటే అనేది యోగ్యమైనటువంటి, త్యాగానికి యోగ్యమైనటువంటి. త్యజించాలి. త్యజ్యతామంటే త్యజించాలి. ఎలా త్యజించాలట? ఈ పిండాండము అంటే శరీరం, బ్రహ్మాండము మొత్తం అంటే బ్రహ్మాండం అంటే ఏమిటి? బ్రహ్మాండం అంటే బ్రహ్మలోకం దగ్గర నుంచి ఈ 14 భువన భాండాలు, తర్వాత లోకాలు అంటే అన్ని లోకాలు, 14 లోకాలు, అందులో ఉన్నటువంటి జీవులు, ఆ జీవులకు లభ్యం అవుతున్నటువంటి నానా పలు విధాలైనటువంటి సుఖములు, భోగములు, ఇవన్నీ కూడా సంసారం అనేటువంటి దాంట్లో ఒక కూడబెట్టుకుని పుచ్చుకుంటే, ఈ పిండాండం అనేది ఒక కుండ, బ్రహ్మాండం అనేది ఒక పెద్ద కొండ, ఆ పెద్ద కొండలో ఈ 2 చిన్న కొండ ఉంది. ఈ చిన్న కొండతో మనం తాదాత్మ్యం చెంది ఈ పెద్ద కొండలో ఏమున్నాయో వాటిని సంపాదించడానికి మనం ప్రయాసపడుతున్నాం కదా. ఈ 2 కుండలని త్యాగం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? మలభాండవతు అంటే ఫిల్ ది పాట్స్. ఎలాగైతే ఒక ఘటంలో మలం ఉందనుకోండి, మలం నిండినటువంటి ఘటాన్ని ఎవరిని తెచ్చుకుంటామా? దాని ఫిల్ ది పాట్ కాబట్టి మూత్రపురీషము అలాంటి వాటితో నిండినటువంటి ఈ యొక్క ఘటం కాబట్టి దాన్ని మనం త్యాగం చేయాలని చెప్తాం. త్యజించాలి. త్యజ్యత అమల భాండవత్. అది వైరాక్తస్య. అటువంటి వైరాగ్యం ఉన్నటువంటి వాడు అంటే పూర్తిగా వైరాగ్యం ఉన్నటువంటి వాడు ఈ బ్రహ్మ విద్యకి అధికారము, వాడే అధికారం, వాడికి అధికారం ఉన్నది అని చూపించడానికి సంపూర్ణమైనటువంటి విశ్వం పట్ల పూర్ణమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి వాడు ఈ బ్రహ్మ విద్యకి అలాంటి వాడే అధికారి సుమా అని చూపించడానికి, చెప్పడానికి, తెలియజేయడానికి ఈ వచ్చేటువంటి మంత్రం చెప్పబోతున్నది అని చెప్పి, వివరించబోతున్నది అని చెప్పి ఆచార్య వారు భాష్యం చెప్తారు. అధికార ప్రదర్శనార్థం ఇదం ఉచ్యతే. దానికోసం అధికారం చూపించడానికి కోసం అని చెప్పి ఇదం ఉచ్యతే, ఈ వచ్చేటువంటి మంత్రం చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఏమిటి? ముఖ్యంగా అర్థమైంది కదా. ఇప్పుడు ఏమీ లేదు, పూర్ణమైన వైరాగ్యం ఉన్నటువంటి వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది అంతే. ఈ ప్రపంచం పట్ల కించిత్ రాగం ఉన్నా, ద్వేషం ఉన్నా కూడా ఈ ఆత్మానుభూతి అనేటువంటిది కలగదు.
వేరే వేరే సిద్ధాంతాల పట్ల ద్వేషం పెట్టుకుంటాం. అది కూడా ఆత్మజ్ఞానం ఇవ్వదు. రాగం కానీ ద్వేషం కానీ అసలు పూర్తిగా లేశమాత్రం కూడా పూర్తిగా లేకుండా పూర్తిగా తొలగినప్పుడే ఆ వైరాగ్యం అంటే అది ఎప్పుడు కలుగుతుంది? వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే ఏమిటంటే ద్వేషం కాదు. నాకు కాఫీ నచ్చదు, నాకు వైరాగ్యం కాఫీ పట్ల. అంటే కాఫీ తాగే వాళ్ళందరి పట్ల నేను ద్వేషం పెట్టుకుంటాను. చీచీ దరిద్రం, కాఫీ తాగడం ఏంటండి పొద్దున్నే లేచి, కాగా పాలు తాగొచ్చు కదా, నాకు అలవాటు లేదు సుమా, నాకు పరమ వైరాగ్యం. ఇది వైరాగ్యమే కాదు. అది అంత పిచ్చి వేషాలు వేస్తుంటాం మనం. అది వైరాగ్యం కాదు, ద్వేషం ఉంది అక్కడ. అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు ఎట్లా పట్ల పూర్ణమైనటువంటి వైరాగ్యం ఉన్నటువంటి వాడు, అలాంటి వాడే ఆత్మజ్ఞానానికి అర్హుడు. మరి మనం చూసాము భాగవతంలో భరతుడి చరిత్ర వచ్చింది. ఆ లేడీ జింక, ఆ జింక యందు మమత వల్ల ఇంకో జన్మ ఎత్తాల్సి వచ్చింది కదా. అది వాడి అధికారం. నాకు ప్రపంచం అంతా అధికారం వైరాగ్యమేనండి, కానీ దీని పట్ల మటుకు నా వైరాగ్యం ఉండటం లేదండి. ఏదో ఒక వీక్నెస్ ఉందండి, ఏదో ఒక లోపం ఉంది, నాలో ఒక దోషం ఉన్నదండి. ఆ దోషాన్ని వల్ల నేను ఈ ప్రపంచానికి సంసారానికి అతుక్కుపోయాను. ఆ దోషం ద్వారా మిగతా దోషాలు కూడా నా అంతఃకరణ ప్రవేశిస్తున్నాయి. దానివల్ల ఇంకా సంసారం పెరుగుతున్నది తప్ప తగ్గించుకుందాం అనుకుంటున్నప్పుడల్లా ఇంకా సంసారం పెరుగుతున్నది. వైరాగ్యం దీని గురించి చక్కగా చెప్తారు. వైరాగ్యం అంటే ఏమిటి చెప్తున్నారు. ఇప్పుడు మనం శ్రద్ధగా ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి మంత్రం ఇది. ఉపనిషత్తుల్లో ఆఫ్ట్ కోటెడ్ మంత్ర అంటాం. అంటే మహాత్ములందరూ కూడా దీన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రవచనాల్లో కూడా. ఏమిటి మంత్రం? పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. కొంత మీకు ఈ శ్లోకం పరిచయం చేస్తాను. శ్లోక పరిచయం తర్వాత భాషలో కలిపి. ఈ శ్లోకంలో ఇక్కడ బ్రాహ్మణుడు అనే పదం వచ్చింది. బ్రాహ్మణుడు అని దీని గురించి తర్వాత చూద్దాం. మొదటి పంక్తి పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ అంటే అర్థం ఏమిటి? బ్రాహ్మణుడు అంటే ఎవరంటే కర్మని, వేద విహితమైనటువంటి కర్మలని యథాతథంగా తన జీవితంలో అనుష్ఠించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడినే బ్రాహ్మణుడు అన్నారు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే అర్థం ఏమిటి అంటే వేద విహితమైనటువంటి కర్మ మార్గాన్ని తూ చ తప్పకుండా యథావిధిగా ఆచరించినటువంటి వాడు, శృతి విహితమైనటువంటి కర్మలను చేస్తూ ఆచరించినటువంటి వాడిని బ్రాహ్మణుడు అన్నారు. ఇక్కడ బ్రాహ్మణము అంటాం. బ్రాహ్మణం అంటే కర్మకాండ. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే అర్థం అది. మొదటి చూద్దాం. మరొక అర్థం బ్రాహ్మణ ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఈ కర్మకాండ ద్వారా అంటే మొదటి పంక్తి దేన్ని సూచిస్తున్నది మంత్రంలో? కర్మయోగ అనుష్ఠానం గురించి ప్రస్తావించబడింది. వేద విహితమైనటువంటి కర్మలు చేయడం అనేటువంటిది ప్రస్తావించబడింది మొదటి లైన్. అంటే ఏమిటి? వేద విహితమైనటువంటి కర్మలు ఏ లక్ష్యాలను సూచిస్తాయి? భౌతిక లక్ష్యాలను సూచిస్తాయి. కాబట్టి బ్రాహ్మణుడు కదా, వీడు బ్రాహ్మణుడు కదా, వేద విహితమైన కర్మలు చేస్తున్నాడు కదా,
అంటే బ్రాహ్మణుడు అంటే అక్కడ అర్థం ఏమిటి? ఒక భావం కూడా తీసుకొచ్చాడు కదా, ఏ భావంతో ఏ కర్మ చేయాలో ఆ భావంతో చేస్తున్నాడు కాబట్టి యథావిధిగా కర్మల్ని ఆచరించడం వల్ల వేదం అనేటువంటిది మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశీర్వాదం ఇస్తుంది. వేదమాత ఆ ఆశీర్వాదం వల్ల ఏమిటవుతుంది? వివేకి అవుతాడు. వివేకి అందుకే రెండో దాంట్లో మొదటి దాంట్లో ఈ బ్రాహ్మణుడిగా ఉండడం వల్ల వివేకాన్ని తెచ్చుకుంటాడు. మొదటి పంక్తిలో పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ, అక్కడ మొదటి పంక్తిలో వాడికి వివేకం కలిగింది. దేని ద్వారా? కర్మలు ఆచరించడం వల్ల. కొంచెం మీరు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా, చెప్తున్నాను. నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు. ధర్మతి బిరతి యోగుతే జ్ఞానమోక్ష ప్రద భేద బఖాన అని అంటారు తులసిదాస్ వారు తులసి రామాయణంలో. ధర్మతే విరతి, అదే ఆ శ్లోకం వస్తుంది ఇక్కడ మంత్రం. అంటే ఏమిటి? విరతి అంటే వైరాగ్యం. వైరాగ్యం ఎలా వచ్చింది అంటే ధర్మం వల్ల వైరాగ్యం వస్తుందట. ధర్మ మార్గాన్ని ఆచరించడం వల్ల. ధర్మము అంటే ఏమిటి? వేద విహితమైనటువంటి కర్మల్ని ఆచరించడం వల్ల. ధర్మాన్ని తెలుసుకుంటే సరిపోదు, ధర్మాన్ని ఆచరించాలి అంటాం. ధర్మం అంటే వేద విహితమైన కర్మలు. అంటే వేద విహితమైనటువంటి కర్మలు ఆచరించడం వల్ల వైరాగ్యం కలుగుతుంది అన్నారు. అదేమిటండి? వేద విహితమైనటువంటి కర్మలు చేయడం వల్ల వైరాగ్యం ఎలా కలుగుతుందంటే కలుగుతుంది. ఎలా కలుగుతుంది చెప్తారు, భాషలో చెప్తారు. కానీ ఈ బ్రాహ్మణుడు ఎలా కలుగుతుందంటే చెప్తాను మీకు. వైరాగ్యం ఎలా కలుగుతుందంటే ఎప్పుడైతే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో తద్వారా అంతఃకరణ శుద్ధి అనేటువంటిది కలుగుతుంది. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. అంతఃకరణ శుద్ధి ద్వారా ఈ కనబడుతున్నటువంటి ప్రపంచం యొక్క యథార్థ స్వరూపం అవగతం అవుతుంది. ఎందుకని? అంతఃకరణ శుద్ధి అయింది కాబట్టి. అంటే ఈ సత్వ రజ తమో గుణాలు రజో గుణాల ద్వారా నేను ప్రపంచాన్ని చూడటం లేదు కాబట్టి. రజస్సు తమస్సు పూర్తిగా సమసిపోయే, చాలా తక్కువగా ఏదో లేశ మాత్రం ఉన్న మిగిలే. కానీ నాకప్పుడు సత్వం ద్వారా చూస్తున్నాను కాబట్టి ఈ ప్రపంచం యొక్క యథార్థ స్వరూపం ఏమిటో తెలుస్తుంది. ఎవరికైతే ఈ ప్రపంచం యొక్క యథార్థ స్వరూపం అవగతం అవుతుందో దాని పర్యవసానం పరిణామము ఏమిటవుతుందంటే వైరాగ్యమే వస్తుంది. ఇదా ఈ ప్రపంచ స్వరూపము? లోపల చూసిన తర్వాత ఏమీ లేదని తెలుసుకున్న తర్వాత వైరాగ్యమే కలుగుతుంది. కాబట్టి ధర్మతే బిరతి. ఇక్కడ అదే చెప్తున్నారు మొదటి ముఖ్య మంత్రంలో. అక్కడ చాలా క్షుణ్ణంగా నేను ఇక్కడ మనం చర్చించుకుందాం ఈ మంత్రం గురించి. చాలా ఇంపార్టెంట్ మంత్రం. కాబట్టి బ్రాహ్మణుడు అంటే ఇక్కడ ఏమిటి? వేద విహితమైనటువంటి కర్మలు చేయడం వల్ల వాడు వివేకిగా మారుతాడు. అది సహజంగా వస్తుంది. వివేకం కలుగుతుంది. అది చెప్తాడు ఈ శ్లోకం మనం మంత్రం గురించి వ్యాఖ్యానం చెప్పుకుంటుంటే అప్పుడు వస్తుంది వివేకం. ఈ రెండో పంక్తిలో ఏమిటవుతుంది? రెండో పంక్తిలో వైరాగ్యం గురించి ప్రస్తావించబడింది. నిర్వేదమాయాత్ బ్రాహ్మణ. రెండో పంక్తిలో నిర్వేదమాయాత్ అంటే వైరాగ్యం. అంటే వివేకి అయినటువంటి వాడికే వైరాగ్యం కలగదు. వివేకం లేకుండా వైరాగ్యం కలగదు. వివేకం లేకుండా వైరాగ్యం కలగదు. అంటే రెండవది, ఈ విధంగా చక్కగా కర్మలు ఆచరించడం వల్ల, అంతఃకరణ శుద్ధి అవడం వల్ల, వాడికి ఇది సుమా ఇది సుమా అని తెలుసుకోవడం వల్ల, వివేకం జాగృతం అవడం వల్ల, ఆ వివేకం ద్వారా వైరాగ్యం అనేటువంటిది కలుగుతుంది. ఇది రెండవది చెప్పడం. రెండవ పంక్తిలో వైరాగ్యం గురించి చెప్పడం జరిగింది. ఇక మూడో పంక్తికి వచ్చేసరికి వాడు ఏం వస్తాడు? అప్పుడు నాస్తి కృతకృత ఏనని చెప్పి వైరాగ్యం తెచ్చుకున్న తర్వాత తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేది. మూడోది జరిగి ఏంటి? ముముక్షువుగా మారిపోతాడు. మొదటిది వివేకము, రెండవది వైరాగ్యము, మూడవది ముముక్షత్వం.
ఈ ముముక్షువుగా మారుతాడు. ముముక్షు అంటే మోక్షోమే భూయాత్ ఇది ఇచ్ఛ, నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఇచ్ఛ, కోరిక. దాన్ని ఆ మోక్ష విద్యను తెలుసుకోవడానికి గురువు దగ్గరికి వెళ్తాడు. అంటే 3వ పంక్తి ఈ మంత్రంలో దేని సూచిస్తున్నది? ముముక్షుత్వాన్ని సూచిస్తున్నది. మరో విషయం, వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే ద్వేషం కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణ చెప్పుకున్నాం. వైరాగ్యం అంటే విగట భావం. అంటే ఇది దరిద్రం అండి, ఒక విగట ఏర్పడింది. విగట అలా కాదు, ఇదొద్దు, నా అసహ్యంగా ఉంది, భరించలేకపోతున్నాను, ఒక హీనమైనటువంటి భావం, అది కాదు వైరాగ్యం. అది వైరాగ్యం కాదు. మనం వీటిని వైరాగ్యం అనుకుంటాం, కాదు. వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే, నేను అంటే ఈ వివేకం ద్వారా, బ్రాహ్మణుడు అడిగాడు కదా, వివేకం ద్వారా వైరాగ్యం తెచ్చుకున్నాడు. వైరాగ్యం అంటే ఏమిటి అంటే, నేను సాధించాల్సినటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆత్మజ్ఞానము, దానికి ఆ లక్ష్యం చేరడం కోసం ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో నేను ఏం చేస్తున్నానో, సంసారంలో ఉండి ఈ చేస్తున్నటువంటి కర్మలకి సంబంధం లేదు అని తెలుసుకోవడమే వైరాగ్యం. నాకేమో పూర్ణమైనటువంటి సచ్చిదానందమైనటువంటి ఆనందం కావాలి. ఆనందం కోసం నేను కర్మలు చేస్తున్నాను అంటే ఏమిటి? నేను చేసిన దానికి నా లక్ష్యానికి సంబంధం లేదు, పొత్తు కుదరటం లేదు. ఎందుకని? ఆ ఆత్మసుఖం వైరాగ్యం వల్ల, అంతర్ముఖత్వం వల్ల వస్తుంది. అటువంటి సుఖమే మనం కోరుకుంటున్నాం, కానీ బహిర్ముఖమై కర్మం చేస్తున్నాం. దానికి దీనికి సంబంధం లేదు సుమా అని తెలుసుకోవడం వైరాగ్యం. అది ఇంపార్టెంట్. అంటే నా లక్ష్యానికి, నేను చేస్తున్నటువంటి దానికి ఏ సంబంధం లేదు అని తెలుసుకోవడమే వైరాగ్యం. అలా తెలుసుకున్న తర్వాత అప్పుడు వాడు గురువు దగ్గరికి వెళ్తాడు, ముముక్షువుగా మారి వెళ్తాడు. ఈ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. మనం క్షుణ్ణంగా ఎంత వీలైతే అంత మనం చదువుకుందాం. ఇక్కడ చూడండి, పరీక్ష్య. మొట్టమొదటి పదమే చాలా బాగుంటుంది. పరీక్ష్య యదేతద్ ఋగ్వేదాది అపర విద్యా విషయం స్వాభావిక అవిద్యా కామకర్మ దోషవత్ పురుషానుష్ఠానేయం అవిద్యాది దోషవంతమేవ పురుషం ప్రతి విహితత్వాద్ తదనుష్ఠాన కార్యభూతాశ్చ లోకాః ఏ దక్షిణ ఉత్తర మార్గ లక్షణాః ఫలభూతాః ఏ చ విహిత అకర్ణ ప్రతిషేధ అతిక్రమ దోష సాధ్యాః నరక తిర్యక్ ప్రేత లక్షణాః తాన్ ఏతాన్ పరీక్ష ప్రత్యక్ష అనుమాన ఉపమాన ఆగమైః సర్వతః యాథాత్మ్యేన అవధార్య లోకాన్ సంసారగతి భూతాన్ అవ్యక్తాది సావనాంతాన్ వ్యాకృత అవ్యాకృత లక్షణాన్ బీజాంకురవత్ ఇతరేతర ఉత్పత్తి నిమిత్తాన్ అనేక అనర్థ శత సహస్ర సంకులాన్ కదలీ గర్భవద్ అసారాన్ మాయా మరీచి ఉదక గంధర్వ నగరాకార స్వప్న జల బుద్భుత ఫేన సమాన్ ప్రతిక్షణ ప్రధ్వంసాన్ పృష్ఠతః కృత్వా అవిద్యా కామ దోష ప్రవర్తిత కర్మచితాన్ ధర్మ అధర్మ నిర్వర్తితాన్ ఇది ఏతత్. ఇది ఒక మొత్తం వాక్యం అయింది, ఒక సెంటెన్స్. ఇది కర్మచితాన్ ధర్మ అధర్మ నిర్వర్తితాన్ ఇది ఏతత్. ఇది అక్కడ ఉంది, ఫుల్ స్టాప్. ఆయనకి మంచి ఒక ఆచార్యుల వారికి కొన్ని చోట్ల పూనకం వస్తుంది. ఆ పూనకం వచ్చిందంటే ఆయన ధోరణి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా కొన్ని ఉపనిషత్తు భాష్యాల్లో చాలా చోట్ల మనకి కనబడతాయి, బ్రహ్మసూత్ర భాష్యాల్లో కూడా. ఏమిటది? పరీక్ష. మనం విడబరిచి ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళాలి. పరీక్ష యద్ ఏతత్ అంటే ఈ సంసారం ఈ సంసారం ఉన్నదో, యద్ ఏతత్ ఈ సంసారం, ఏది సంసారం? ఈ సంసారం. ఏ సంసారం దాని ఉందో దాని గురించి. ఏమిటది? ఈ సంసారం అంతా ఋగ్వేదాది అపర విద్యా విషయం. ఈ సంసారం విషయం అంటే ఏమిటి? దీనికి విషయం అంటే ఏమిటి? ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ పెర్స్యూట్ అని అర్థం.
లక్ష్యం ఏమిటి సంసారంలో? ఋగ్వేదాది అపర విద్యా విషయం. ఋగ్వేదాది అపర విద్యా విషయం అంటే ఋగ్వేదము మొదలైనటువంటి అపర విద్యకి సాధ్యంగా ఉన్నటువంటిది, లక్ష్యముగా ఉన్నటువంటిది, విషయముగా ఉన్నటువంటిది ఈ సంసారం. అంటే వేద కర్మకాండలో ఈ కర్మకాండ ద్వారా సాధించడం ఏదైతే మనం సాధించవచ్చో ఆ సాధన యోగ్య సాధ్యం అంతా కూడా ఈ సంసారంలో ఉన్నది. ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో ఆ సాధించ యోగ్యమైనటువంటి అన్ని వస్తువులు కూడా సంసారంలోనే ఉన్నాయి. దేనికి విషయం ఇది? ఋగ్వేదాది అపర విద్యా విషయం. పరవిద్య కాదు, అపర విద్యా విషయం. ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపర విద్య, నాట్ పరవిద్య. అపర విద్యా విషయం. తర్వాత స్వాభావిక అవిద్య కామ కర్మ దోషవత్ పురుష అనుష్ఠేయం పురుషానుష్ఠేయం. స్వభావ సిద్ధంగా ఎవడికైతే అవిద్య కామ కర్మ దోషములు అనేటువంటి ఉన్నాయో, ఏ వ్యక్తికైతే అవిద్య కామ కర్మ ఈ మూడు దోషాలు, మూడు లైన్ సీక్వెన్స్, అవిద్య వల్ల కామము, కామం వల్ల కర్మ పుట్టింది. అవిద్య అంటే ఏమిటి? అక్కడ స్పిరిచువల్ ఇగ్నరెన్స్. అంటే నేను చూడండి, మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా సుఖం కోసం చేస్తాం. ఆ సుఖమే నా స్వరూపం అని తెలియదు కాబట్టి ఆ తెలియకపోవడాన్ని అవిద్య అన్నాం. ఐస్ క్రీమ్ తిన్నా, గులాబ్ జామున్ తిన్నా, భోజనం చేసినా, ఏం చేసినా, ఇల్లు కట్టుకున్నా, ఏం పని మనం చేసినా కూడా సుఖం కోసం చేస్తున్నాం. ఆ సుఖమే నా స్వరూపము అని తెలిసినప్పుడు ఇంకా కర్మ చేయడం అనవసరం. కానీ తెలియకుండా చేస్తున్నది కదా, దేనివల్ల? దానిని అవిద్య. అవిద్య ఏం చేస్తున్నది? నేనే పూర్ణ స్వరూపాన్ని, శక్తి చిత్ ఆనంద స్వరూపాన్ని అన్నటువంటి మనకు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని కప్పడం చేత అవిద్య వల్ల ఆ జ్ఞానం లేదు కనుక, కానీ సుఖం కావాలి కాబట్టి అది ఆ సోర్సు ఇక్కడ ఏదైతే ఉన్నదో అది కప్పబడింది కాబట్టి ఇంకా ఆ సుఖం కోసం వెతుకుతున్నాను. ఎక్కడ వెతుకుతున్నాను? బయట ప్రపంచంలో. దానివల్ల కారణం ఎలా వచ్చేది? కామం పుట్టింది. అంటే అవిద్య వల్ల కామము. నేనే పూర్ణము అంటే అసలు కోరికే పుట్టదు కదా. నేనే సత్య చిత్త ఆనంద స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు కోరిక ఉండదు. కోరిక ఉన్నది అంటే అర్థం ఏమిటి? అవిద్య వల్ల నా స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాను, అవిద్య వల్లనే కామం పుట్టింది, కామం జన్మించింది. కామం అంటే కోరిక. కోరిక పెట్టిన తర్వాత ఆ కోరికని ఫలీభూతం చేసుకోవడానికి కర్మ చేయాలి. సో అవిద్య కామ కర్మ ఈ మూడు దోషాలు ఎవడిలో ఉన్నాయో వాడే అపర విద్యకి యోగ్యుడు, అధికారి, పరవిద్య కాదు. కాబట్టి ఈ దోషాలు ఉన్నటువంటి వ్యక్తే చేయాల్సినటువంటి పనులు ఇవి. ఏ పనులు? కర్మకాండ. ఋగ్వేదాది ఋగ్వేదము ఇత్యాది వేదములకు విషయముగా ఉన్నటువంటి అపర విద్య ఏదైతే ఉన్నదో ఆ అపర విద్యను అనుష్ఠానం చేయడానికి అధికారి ఎవడు? ఎవడికైతే అవిద్య కామకర్మ దోషములు ఉన్నాయో వాడే చేయాలి ఈ పనులన్నీ కూడా. వాడి ద్వారా చేయవలసినవే కానీ ఇవన్నీ దోషాలు లేనటువంటి వాడు ఈ పనులు చేయడు. అంటే కర్మ చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ఏదో సాధించాలి, సంపాదించాలి, అసలు ఏదో సంపాదిస్తేనే అది సుఖం నాకు, లేకపోతే ఇప్పుడు అపూర్ణంగా ఉన్నాను కాబట్టి కర్మ చేస్తున్నాను అన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా అజ్ఞాని. సో స్వాభావికంగా న్యాచురల్ ఇగ్నరెన్స్, అవిద్యా కామ కర్మ దోషవత్ పురుష అనుష్ఠేయం అవిద్యాది దోషవంతమేవ పురుషం ప్రతి విహితత్వాత్. ఇంకా ఇవన్నీ కూడా ఈ కర్మలు, వేద కర్మలు అన్ని కూడా ఎవరికి విధించబడ్డాయి అంటే ఎవడికైతే అవిద్యా కామ కర్మ దోషములు ఉన్నాయో వాడి కోసమే విధించబడ్డాయి ఈ కర్మకాండ అంతా, కానీ జ్ఞానికి కాదు. జ్ఞాని అంటే ఎవరు? నేనే పూర్ణ స్వరూపాన్ని, నా స్వరూపమే ఆనంద స్వరూపము. ఆనందాన్ని పొందడానికి నేనేం పని చేయక. గట్టిగా మాట్లాడితే శరీరం కూడా అక్కర్లేదు నాకు.
అందుకే ఎంతో మహానుభావులు యోగులు సిద్ధపురుషులు ఏం చేశారు వాళ్ళు, ఎప్పుడైతే ఈ ఆత్మానుభవాన్ని పొందారో కొంతకాలం ఏదో ఉంటారు, సేవ కోసం ఉంటారు. వాళ్ళు అసలు శరీరం సంబంధమే లేదు వాళ్ళకి, కావాలని స్వతంత్రంగానే ఇచ్ఛతోటి ఆ శరీరాన్ని వదిలేస్తారు అక్కడ. అందుచేత ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఈ అవిద్య దోషములు ఏవైతే అవిద్య కామకర్మ దోషాలతో కూడుకుని ఉన్నటువంటి పురుషుడికే ఈ కర్మకాండ అనేటువంటిది విధించబడింది. వాడి ద్వారానే ఈ పనులు చేయాలి అని శాస్త్రం చెప్పు, వాడికే విధించబడ్డ విహితత్వాత్ అనుష్ఠాన కార్యభూతాశ్చ లోకాహ. దాని ద్వారా సాధించబడేటువంటివి ఏమిటి, లోకాలు. లోకాలంటే ఈ లోకంతో కూడా కలుపుకొని, పై లోకాలు అనుకోకర్లేదు, ఈ లోకంలో కూడా కొన్ని సాధించాలి. ఈ లోకంలో కూడా ఏదో సంపాదిద్దాము, ఈ లోకంలో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా, ఆనందం దొరుకుతుంది కదా. ఉల్లిపాయ పచ్చడి, ఆనపకాయ పచ్చడి ఇలాంటి దొరకగా స్వర్గంలో మీకు. ఉల్లిపాయ పచ్చడి తినాలండి, ఆనపకాయ పచ్చడి తినాలందండి, లేకపోతే గులాబ్ జామ్ అక్కడ దొరకవు స్వర్గంలో, అది తినాలి నాకు కోరిక ఉంది, అయితే వెళ్ళి భూలోకానికి వెళ్ళి అనుభవించిరా అంటాడు. అలాగే చాలా మంది దేవతలు వస్తారు కదా మనకి కిందకు వచ్చి, వాళ్ళు ఏదో ఈ పుణ్యక్షేత్రాలను దర్శించడము, భగవద్ దర్శనం. అదే ఇక్కడే కలియుగ వైకుంఠం అంటాం. అయ్యో ఆయన దర్శనం చేసుకోవాలంటే భూలోకానికి వెళ్ళి ఆ తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకుంటాం అని కొన్ని దేవతలు కూడా వస్తారు, బద్రీనాథ్లో వస్తారు, మానసరోవరం వస్తారు, దేవతలు వస్తుంటారు. కాబట్టి ఏ లోకం కావాలంటే ఆ లోకం. కానీ ఈ లోకాలన్నీ కూడా తదనుష్ఠాన కార్యభూతాశ్చ లోకా, అంటే ఆ అనుష్ఠానానికి ఫలంగా కార్యంగా ఉన్నటువంటి ఈ లోకాలు సమస్తము కూడా పరీక్ష చెప్తున్నాడు చూడండి. ఇది పరీక్ష అంటే ఏం పరీక్షించాలి చెప్తా, ఇవన్నీ కూడా చూస్తున్నాడు. ఆ లోకాలు ఏ దక్షిణ ఉత్తర మార్గ లక్షణా, ఏ లక్షణాలతో కూడుకున్నది, ఉత్తర మార్గము దక్షిణ మార్గము అనేటువంటి వాటితో కూడుకున్నటువంటి సంసారము. 3 గతులు ఉన్నాయండి, ఉత్తరాయణం, దక్షిణాయనం, అధోగతి. దక్షిణాయనం అంటే ఇతర లోకాలు, ఉత్తరాయణం అంటే ఊర్ధ్వ లోకాలు, దక్షిణాయనం అంటే కొన్ని అదర్ లోకాలు కొన్ని ఉన్నాయి, పితృలోకం అని ఈ లోకాలు. అధో లోకాలు అంటే ఏమిటి, పశుయోని, వృక్షయోని, ఆ లోకాలకు వెళ్ళిపోవడం, అధో జాతులకు వెళ్ళిపోవడం. కాబట్టి దక్షిణ ఉత్తర మార్గ లక్షణా, ముఖ్యంగా 2 మార్గాలు, ఉత్తరాయణం దక్షిణాయనం, ఉత్తర మార్గం దక్షిణ మార్గం. ఈ లక్షణాలతో కూడుకున్నటువంటి ఈ సంసారంలో ఫలభూతాహ, ఇవే ఈ ఫలితాలు, ఈ కర్మ వల్ల 2 ఫలితాలు వస్తాయి, ఉత్తర మార్గము దక్షిణ మార్గం. ఏ చ విహిత అకరణ ప్రతిషేధ అతిక్రమ దోష సాధ్యాహ. ఈ 2 దోషాలతోటి ఉన్న ఏ దోషాలు చూడండి, విహిత అకరణము అంటే చెయ్యవలసినవి చెయ్యకపోవడం, దానివల్ల వచ్చేటువంటిది ఏమిటి, పాపం. ప్రత్యవాయ దోషం వస్తుంది, చెయ్యాల్సినవి చెయ్యకపోతే ప్రత్యవాయ దోషం వస్తుంది, పాపం వస్తుంది. అదేమిటండి, ఏదైనా చేస్తేనే పాపం కదా, చెయ్యకపోవడం వల్ల పాపం ఎలా వస్తుంది? నేను చేయాల్సిన పని చెయ్యలేదు, చేస్తే పుణ్యం వస్తుంది, చేయకపోతే పుణ్యం రాకూడదు, కానీ పాపం ఎక్కడ వస్తుంది నాకు? మళ్ళీ చెప్తున్నా, చేయాల్సిన పని చేయాలి, చేస్తే పుణ్యం వస్తుంది. విహిత అకరణము, చేయాల్సినటువంటివి విధించినటువంటి కర్మలు అనుష్ఠించటం లేదు, అంటే చేయాల్సిన పని చేయటం లేదు. చేయకపోవడం వల్ల ఏంటి, చేస్తే వచ్చేది పుణ్యం, చేయకపోతే పుణ్యం రాదు, పాపం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే చేయాల్సిన పని మనం చెయ్యటం లేదు అంటే ఆ సమయంలో ఏదో పని చేస్తున్నాం కదా, అది చేయాల్సిన పని కాదు కదా, అంటే చెయ్యకూడని పని చేస్తుంది.
చెయ్యకూడని పని అంటే ఏం పని లేకుండా కూర్చోలేం కదా మనం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మ. ఏ పని చేయలేకుండా కూర్చోలేం కదా. చేయాల్సిన పని మనం చెయ్యాలి, చేస్తే పుణ్యం వస్తుంది. చెయ్యలేదు, అది నిజానికి చెప్పాలంటే కొన్ని కొన్ని నిత్యకర్మలకి అసలు పుణ్యం ఫలితమే లేదన్నారు. చెయ్యకపోతే ప్రత్యవాయ దోషం. ఆ చేయడం వల్ల విశేషమైన ఫలితం రాదు, కానీ పడిపోకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి చేయాల్సిన పని చేయటం లేదు అంటే ఆ సమయంలో నేను ఇంకోటిది చేస్తున్నాను. ఎందుకని చెయ్యకుండా ఉండలేను కాబట్టి. అప్పుడు చేస్తున్నది ఏమవుతుంది? ఏది చెయ్యకూడదో అదే చేస్తున్నాను, ఏది నా ధర్మం కాదో అది నేను చేస్తున్నాను. కాబట్టి దానివల్ల వచ్చేటువంటిది ఏమిటి? పాపమే వస్తుంది. కాబట్టి విహిత అకరణము ప్రతిషేధ అతిక్రమ దోష సాధ్యాహ. అది రెండోది. ప్రతిషేధం అంటే ఏమిటి? నిషేధాలను అతిక్రమించడం అంటే ఏమిటి? పాటించకపోవడం. ఏదో కొన్ని నిషిద్ధ కర్మలు ఉన్నాయి, వాటిని నిషేధాలు అంటాం. ఆ నిషేధాలని మనం పాటించాలి. ఇది నిషేధం అంటే చేయకూడదు ఆ పని. అంటే చెయ్యకూడని పనులు చేయడం వల్ల, చేయాల్సిన పనులు చెయ్యకపోవడం వల్ల అనేటువంటి దాంట్లో విహిత అకరణ ప్రతిషేధ అతిక్రమ దోష సాధ్యాహ. ఇది ఈ రెండు కూడా చేయకపోవడం వల్ల పొందబడేటువంటిది ఏమిటి? సాధ్యాహ అంటే దాని ద్వారా ఈ విధంగా చేయడం వల్ల పొందబడేటువంటి సాధ్యాహ, పొందబడేటువంటిది ఏమిటి పొందుతాం? నరక తిరియక్ ప్రేత లక్షణాహ. చేయాల్సింది చెయ్యకపోయినా అంటే చూడండి, ఎప్పుడైతే మనం చేయాల్సింది చేయలేకపోతున్నామో, చేయటం మానేస్తున్నామో, చేయటం లేదో, అక్కడ రెండు దోషాలు వచ్చాయి. ఏమిటి? చేయాల్సింది చేయకపోవడం ఒక దోషం, చెయ్యకూడదు చేస్తున్నాం కాబట్టి రెండో దోషం. ఈ రెండు దోషాలు ఒకసారి అట్టుకుంటాయి, మనకి అంటుకుంటాయి. అది వచ్చి ఇప్పుడు సమస్య అది. కాబట్టి దాని ద్వారా మనం ఏం సాధిస్తాం? ఏది? చేయాల్సింది చేయకపోవడం వల్ల, చేయకూడదు చేస్తుండడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి? ఇవి నరకలోకం, పోతే నరకానికి పోతాడు ఆ కర్మని బట్టి. లేదా తిరియక్, జంతులోకానికి వెళ్ళిపోతాడు. మాటి మాటికి అందరి ప్రాణాలని తోడిస్తున్నాడండి అంటాం కదా చాలా మంది. వీడు మా ఇంట్లో అందరి ప్రాణాలను తోడిస్తున్నాడండి, చంపేస్తున్నాడండి, రక్తం తాగుతున్నాడండి అంటాం కదా. అంటే ఏమిటి? అంత మనకి బాధ పెడుతున్నాడు అంటాం కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుడు అరే నన్ను రక్తం తాగే గుణం ఉంది కాబట్టి ఒక దోమగా పుట్టం పంపించేస్తాడు. అంటే నువ్వు మనిషి జన్మకి మానవుడిగా ఉండడానికి నీకు అర్హత లేదు కాబట్టి జంతులోకానికి వెళ్ళిపో. ఆ లక్షణాన్ని బట్టి ఆ జంతు రూపాన్ని ధరించి వెళ్ళిపోతాడు. తిరియక్, నరక తిరియక్, లేదా ప్రేత జన్మ. ప్రేత జన్మ అంటే ఏమిటంటే శరీరం వదిలిన తర్వాత సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, దానికి కూడా ఒక ఆశ్రయం కావాలి. ఇప్పుడు మనం స్థూల శరీరం, మనకి ఇల్లు ఉండాలి కదా, ఇల్లు ఉండాలి, బట్ట ఉండాలి, తిండి ఉండాలి, అన్నీ అవసరం బతకడానికి. ఆ శరీరం వదిలిన తర్వాత వాడికి ఏ గతి దొరకదు, అంటే ఏ లోకానికి వెళ్ళలేడు, శరీరంలో లేడు, మరి ఏ లోకానికి వెళ్ళటం లేదు. ఏ లోకము ఆశ్రయం అనేటువంటి లోకాశ్రయం దొరకటం లేదు. పితృలోకము, గంధర్వము, యక్షమో, కింపురుషమో, ఏదో చాలా లోకాలు ఉంటాయి. ఆ ఏ లోకం దొరకటం లేదు. అలాంటి వాడు చాలా మదన పడుతూ, తపిస్తూ, క్షణక్షణము ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఇక్కడే తిరుగుతుంటాడు, ఈ లోకం చుట్టూనే, అంటే ఈ భూమి చుట్టూ. వాడి స్వభావాన్ని బట్టి ఆ మనుషులకు కూడా వాడు వేధిస్తూ ఉంటాడు. ఎలా వేధిస్తుంటాడు? వాడి ఆలోచనల ద్వారా.
అలాంటి జన్మ ప్రేత జన్మ. మరి ఆ ప్రేతాత్మకి ఆ ముక్తి కలగాలి అని చెప్పి ఎన్నో అనుష్ఠానాలు, మరి భాగవతంలో మనం చూస్తాం కదా, దుందుకారి, దుందుకారి, గోకర్ణుడు, ఆ దుందుకారి తమ్ముడు కదా, వాడు చచ్చిపోయిన తర్వాత వాడు నానా పాపాలు చేసి చచ్చిపోయాడు కదా, మరణించిన తర్వాత వాడు భూతం అయ్యాడు, ప్రేతం అయ్యాడు. అయిన తర్వాత అసలు భాగవత వర్ణన వస్తుంది, క్షణక్షణము రంగులు మారిపోతున్నట్టు, రూపాలు మారిపోతున్నట్టు, వాడికి శరీరం లేదు అంటే ఉంది కానీ ఒక క్షణం ఎద్దుగాను, మరో క్షణం పులిగాను, మరో క్షణం ఇంకొక జంతువుగాను భయంకర ఆకృతులు ధరిస్తూ వాడి అన్నైనటువంటి గోకర్ణుడికి దర్శనం ఇస్తాడు, కనబడతాడు. గోకర్ణుడు అంటాడు, ఎవరు నువ్వు ఈ భూతానికి నువ్వు ఎవరు నాకు దగ్గరికి వచ్చేవాడు, నేను భూతాన్ని కాదు ప్రేతాన్ని కాదన్నా, నేను నీ తమ్ముడిని దుందుకారిని అంటాడు. ఏం పాపం చేశామంటే, నీకు తెలిసిందేమిటి, నేను అన్ని పాపాలు చేశాను కదా నేను భూలోకంలో, అదేమిటయ్యా నీకోసం గయలోను ఇలాంటి పుణ్యక్షేత్రాలు తిరిగాను, తర్పణం వదిలేను, గయలో శార్థం పెట్టాను నీకోసం అని, నీకు ముక్తి కలగాలి కదా అంటే, అలాంటి శార్థాలు ఎన్ని పెట్టినా సరే నాకు ముక్తి కలగదు అన్నాడు వాడు. నేను చేసిన పాపాలు అలాంటివి, మీరు ఎన్ని శార్థాలు పెట్టినా, ఎన్ని వేద కర్మకాండం ద్వారా నన్ను తృప్తిపరచడానికి ప్రయత్నం చేసినా అది కుదరదండి, నన్ను క్షమించాలన్నాడు. అన్నా మరి నువ్వే నాకు దిక్కు, ఈ నేను ప్రేత శరీరాన్ని భరించలేకపోతున్నాను, నానా నరకాన్ని అనుభవిస్తున్నాను, దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, నాకు మార్గాన్ని చూపించని అడుగుతాడు. అప్పుడు పాపం ఆ తమ్ముడే ఎలా ఉద్ధరించాలని చెప్పి ఈయన వెళ్ళి నానా అందరినీ అడిగి సనత్ కుమారుడు, నారదుడు మొత్తానికి అందరూ ఉపదేశం తెచ్చుకొని భాగవత సప్తాహం చేయాలని చెప్పి ఆయనకు ఆదేశం వచ్చిన తర్వాత గోకర్ణుడు భాగవత సప్తాహం చెప్తే, ఒక్కొక్క రోజు కూడా వెదురు ఉంటుంది, వెదురు ఇది ఉంటుంది బొంగు, అందులో ఈ 7 జాయింట్స్ ఉంటాయి, అందులో వాటి ద్వారా ఒక్క జాయింట్ అలా ముక్తిని పొందుతాడు. 7 రోజులకు ముక్తిని పొందుతాడు, దివ్యమైన శరీరం పొందుతాడు, పొంది వెళ్ళిపోతాడు. నమస్కారం చేసి చాలా కృతజ్ఞతలు అన్న, నాకు ముక్తిని ప్రసాదించావు, మంచి జన్మ వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. అది ప్రేత జన్మ అంటే. ఈ ప్రేత జన్మ ఇలా తిరుగుతుంటాడు. ప్రేత అంటే ఏమిటి? ఏతాన్ పరీక్ష్య. ఇది చూసాడు ఋగ్వేదాది అపర విద్యా విషయం. అవిద్యా దోష కర్మలు ఎవరికైతే ఉన్నాయో వాడికే సాధ్యమైనటువంటివి అవిద్య. అండ్ ఎవడైతే అవిద్య కామకర్మ దోషాలతో కూడుకుని ఉన్నాడో వాడే దీనికి అధికారి. వాడి ద్వారా సంపాదించేటువంటివి ఉత్తర మార్గము, దక్షిణ మార్గం. ఈ మార్గాలు ఎందుకు దేంతో విధి చేయాల్సిన చేయకపోవడం వల్ల, చేయకూడని చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలుగా పొందేటువంటి ఈ లోకాలు అంటే నరకలోకము, తిర్యక లోకము, ప్రేతలోకము, ఈ మొత్తం సంసార గతిని అంతటిని కూడా పరీక్ష అంటే పరీక్షిస్తున్నాడు. పరీక్ష ఇక్కడ ఆపుతాను అంటే ఇవాళ కాదు, ఉపన్యాసం కాదు, మీకు కొంచెం మనం పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్. పరితః ఈ క్షణం పరీక్ష. అందుకే ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చింది. ఎందుకు పరీక్షిత్ అని పేరు వచ్చిందిట? ఆయన గర్భంలో ఉండగా మరి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు ఆ శిశువుని చంపుదామని, సంహరిద్దామని పరీక్షితుని. ఆయన గర్భంలో ఉండగా, తల్లి గర్భంలో ఉండగా మన కృష్ణుడు మాట ఇచ్చాడు, ఏం పర్వాలేదు, ఆ వంశం ఒకటే మిగిలింది, ఆ వంశానికి ఎటువంటి హాని కలిగనివ్వని చెప్పి మాట ఇస్తాడు. వీడి గర్భంలో పరీక్షిత్ ఉండగాట బుటకన వేలంత కృష్ణుడు, ఈ సైజు అంత కృష్ణుడు అలాగా ఆ పెండం చుట్టూ తిరుగుతూ శంఖచక్ర గదా పద్మాలతో సుందరమైన రూపంతో అలా తిరుగుతూ ఉంటే లోపల గర్భస్థ శిశువు అలా ఆ కృష్ణుడిని గమనిస్తున్నాడు. ఎవరు ఈయన నన్ను కాపాడుతున్నాడు, ఎంత హాయిగా ఉంది అని అనుకుంటున్నాడు జీవుడు. బయటకు వచ్చిన తర్వాత నేను గర్భంలో చూసినటువంటి రూపం నాకు ఎక్కడైనా కనబడుతుందా అని వెతుకుతూ మనసులోనే వెతుకుతూ ఉండేవాట చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చింది. అక్కడ పరితః ఈక్షణ. అలాగే మన జీవితంలో కూడా మన అనుభవాలు అన్నిటినీ కూడా విశ్లేషించి చూడడం అనేటువంటిది నేర్చుకోవాలి. అంటే సరి అయినటువంటి విశ్లేషణ జరగాలి.
సరి అయినటువంటి విశ్లేషణ లేకపోతే సంసారంలో ఇరుక్కుపోతాం. చాలా ఉన్నాయి ఉదాహరణలు, చాలా ఉన్నాయి ఇలాంటివి. కాబట్టి ఏదైనా సరే ఆ విశ్లేషణ సరిగా జరగాలి. ఆ ఆ విశ్లేషణ తర్వాత ఏ పాఠం నేర్చుకోవాలో అది సరిగ్గా నేర్చుకోవాలి. దీనికి సూక్ష్మమైనటువంటి వివేకం కావాలి. ఆ సూక్ష్మమైనటువంటి వివేకం మనకి సూక్ష్మ దృష్టిని ప్రసాదించాలి. ఆ సూక్ష్మ దృష్టి ద్వారా మనం అంతర్ముఖత్వం అవుతాం, అంతర్ముఖత్వాన్ని పొందుతాం. అంతర్ముఖం అయిన తర్వాత లోపల మనకున్నటువంటి కలుగుతున్నటువంటి ఈ మనసులో కలుగుతున్నటువంటి భావాలు ఏమిటి, ప్రతిచర్యలు ఏమిటి, అంటే రియాక్షన్స్ ఏమిటి, నాలో తలెత్తుతున్నటువంటి ఈ యొక్క ఉద్రేకాలు ఏమిటి, చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ఎలా ఉన్నది. ఏదో ఒక గొడ్డు ముందుకెళ్తుంటే అందరు మిగతా అన్ని ఆ గొర్రెలన్నీ కూడా ఒక వెళ్ళిపో గొర్రె అందరూ గుడ్డివాళ్లే. యథా అంధేనైవ నియమాన యథాంధ చూసుకున్నాగా మంత్రం. అలా ప్రపంచంతో ఎడులుతాం, మనం కూడా అడైపోతున్నాం. పరీక్ష. ఇంకా ఇక్కడ ఏమంటారు, పరీక్ష ఎలా చేయాలట చూడండి. ఏమంటున్నారు, ప్రత్యక్ష అనుమాన ఉపమాన ఆగమై, అంటే ఈ ప్రమాణాలతోటి చూడాలి. ఇక్కడ ఆయన వ్యాఖ్యానం ఇవ్వలేదు మరి. ప్రత్యక్ష అనుమాన ఉపమాన ఆగమై సర్వతో యాథాత్మ్యన అవధార్య అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఉపనిషత్తులు చదువుతున్నామంటే కనీసం ఈ బేసిక్ వేదాంతం ఏదైతే ఉన్నదో వాటి పదాలు ఏవైతే ఉన్నాయో నీకు సుపరిచితమై ఉండాలి అని అర్థం ఆయన భావం. ప్రత్యక్ష ద్వారా అంటే ప్రత్యక్ష అనుమాన ఉపమాన ఆగమై, ప్రమాణై, ప్రమాణ పదం లేదు ఇక్కడ, ఆగమై. ప్రత్యక్షం ముందు, ప్రత్యక్షం అంటే ఏమిటంటే ఈ అంటే ప్రత్యక్షం ద్వారా, ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా, ఉపమాన ప్రమాణం ద్వారా, ఆగమ ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి, పరీక్షించి అని అర్థం. ఇవన్నీ ఈ అనుభవాలు కలుగుతున్న జీవితంలో. మరి కర్మకాండ చేస్తున్నాం, వాటి లోకాలు ఏమిటి, ఫలితాలు సాధ్యమైనటువంటి అనుభవాలు ఏమిటి అని చూస్తున్నాం. అది ఏ లెన్స్ ద్వారా చూడాలి, ఏ అద్దం ద్వారా వీటిని పరీక్షించాలి అంటే స్వతంత్రంగా కాదు. ప్రత్యక్ష అనుభవం కానీ, అనుమానం కానీ, ఉపమానం కానీ, ఆగమం కానీ వీటి ద్వారా చెయ్యాలి. ప్రత్యక్షం అంటే ఏమిటి, మన కళ్ళతో మనం చూసేటువంటి ప్రత్యక్షం అంటే మన కళ్ళతో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచంలో లౌకిక అనుభవం. లౌకిక అనుభవం ఏమిటి, మనం ఏదైతే సాధించేమో అన్నీ పోతాయి, అది అనుభవం. ఎన్నో ఇల్లు కట్టుకున్నాం, అది క్షీణిస్తుంది. కారు కొనుక్కున్నాం, మార్చాల్సి వస్తుంది. పిల్లలు పుట్టారు, వాళ్ళు పెరుగుతారు, వాళ్ళు మనం వదిలిపోతారు. కొంతమంది వాళ్ళ మన ముందే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, శరీరం వదిలేస్తారు. పోతే వాళ్ళ మన నుంచి దూరంగా విడిపోయి ఎక్కడో ఉంటారు. మన ద్వేషించవచ్చు, మన ప్రేమించకపోవచ్చు. ఇలాంటి అన్ని అనుభవాలు చూస్తున్నాం. ప్రత్యక్షంలో మనం చూస్తే ఏమిటంటే మనం ఏ కర్మ ద్వారా ఏం సాధించినప్పటికీ కూడా అది శాశ్వతం కాదు అనేటువంటి ప్రత్యక్ష అనుభవం అందరికీ ఉంది కదా. ఆ అనుభవం ద్వారా ఏ గుణపాఠం నేర్చుకుంటున్నాం అనేటువంటిది ప్రశ్న. మనమేం చేస్తాం, ఈ లోక స్వభావం ఒప్పుకోం. మనం ఈ లోక స్వభావం ఎలా ఉన్నప్పటికీ ఆ స్వభావాన్ని మారుద్దామనే ప్రయత్నం చేస్తాం. అంతగానో మూర్ఖత్వం ఏమైనా ఉందా? అది మారదు. కుక్కతో ఒక వంకర అంటాం కదా, అలాగే ప్రత్యక్ష అనుభవం అందరికీ ఉంది. ప్రత్యక్ష అనుభవం అయినా మారం. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా పరీక్షించి ఒకటి. రెండవది ఏమిటి, అనుమానం. అనుమానం ఏమిటి,
చూడండి, స్వర్గ ఫలాలు ఉన్నాయి. మనం ఏదో ఒక పొందినటువంటి ఫలం, స్వర్గ ఫలం పొందాం, ఏదో యజ్ఞం చేసాం, ఆ యజ్ఞం ఫలితం స్వర్గము వస్తుంది అనుకున్నాం. కానీ ఆ కర్మ, మంచి కర్మ చేసిన తర్వాత ఏదో ఒక అనుచితమైనటువంటి కర్మ చేసి ఈ స్వర్గ ఫలాన్ని మనం పోగొట్టుకుంటాం. అయ్యో ఏమిటండి మరి, ఎందుకండి ఆ పని ఇంత మంచి చేశారు, ఆ పని చేశారు కదా, దానివల్ల మీకు నష్టం వచ్చింది, ఆ ఒక్క తప్పు వల్ల మీకు స్వర్గఫలం పోయింది. సంపాదించారు కానీ ఏదో కొంత అనుమాన ప్రమాణం ద్వారా తెలుస్తుంది, నేను తప్పు చేశాను కాబట్టి నాకు రాలేదన్నమాట. మనం అనుమానంగా అనుమానం అంటే ఇన్ఫరెన్స్. మన తెలుగు అనుమానం కాదు. తెలుగు అనుమానం అంటే డౌట్ కాదు. ఇక్కడ అనుమానం అంటే ఇన్ఫరెన్స్. ఓహో అంటే మనం వేదాంతంలో ఏమనుకుంటాం, యథా ధూమో తథా వహ్ని అంట, ఎత్ర ధూమ తత్ర వహ్ని అంటాం. ఎక్కడైతే పొగ ఉందో అక్కడ అగ్ని ఉండాలి, అగ్ని లేనిదే పొగ రాదు. ఇది అనుమానం. అంటే పొగ ఉంది కాబట్టి, పొగ చూస్తున్నాం కాబట్టి అక్కడ అగ్ని ఉంది అని ఒక అనుమానం. కాబట్టి అనుమానం ద్వారా తెలుసుకోవాలి, ఇది పరీక్షించాలి. మూడవది ఏమిటి, ఉపమానం. ఉపమానం అంటే ఏమిటి, కంపారిజన్. నా చుట్టూ ఎంతో మంది ఎన్నో సాధించారు కదా, ఎంతో మంది వాళ్ళు అనుకుంటుంటారు ప్రగతిని సంపాదించామని, కానీ వాళ్ళందరికీ దుఃఖాలు కలుగుతున్నాయి. వాళ్ళు సంపాదించింది కూడా శాశ్వతం కాదు కదా, అన్నీ పోతున్నాయి కదా, చివరి దుఃఖమే మిగులుతుంది కదా అందరికీ. ఇంత సంపాదించినా వీడి కూడా శాశ్వతం కాదు కదా అని మనం ఈ ఉపమానం ద్వారా తెలుసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మన మూర్ఖత్వం ఏమిటి, ఇతరులకి ఇన్ని రకాలుగా అనుభవాలు, చెడ్డ అనుభవాలు జరుగుతున్నా వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది పోయి మనం ఏమనుకుంటాం, అలాంటివి మనకు జరగకుండా దేవుడు మనకు కాపాడాలి అని చెప్పి మనం పూజలు చేస్తాం. అంతకన్నా పిచ్చితనం ఇంకేమైనా ఉందా? అలాంటిది మాకు జరగకూడదండి, అసలు జరగకూడదండి, అసలు జరగకూడదు. అక్కడ నియమం ఏముంది అక్కడ? అందుకే యక్షుడు యుధిష్ఠిరుని అడిగాడు, ఏమిటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి ప్రపంచంలో అంటే, అయ్యా ఇదే ఆశ్చర్యకరము, అందరూ చనిపోతున్నప్పటికీ కూడా మూర్ఖుడు నేను చావను అనుకుంటాడు, అదే ఆశ్చర్యం అన్నాడు. నేను శాశ్వతం అనుకుంటాడు, ఇంతమంది చచ్చిపోతున్నా మరణిస్తున్నా నేను మరణించను, నేను శాశ్వతంగా ఉన్నా. కానీ బుద్ధుడు చేశాడు, ఒక ఒక శవాన్ని చూశాడు, మృతదేహాన్ని చూశాడు, ఒక అనారోగ్యంగా ఉన్నవాడిని చూశాడు, ఒక ముసలివాడిని చూశారు. చూసిన తర్వాత ఆయన మనసు మారిపోయింది, పూర్ణ వైరాగ్యం కలిగింది. ఇది నాకు రాదని నమ్మకం ఏమిటి? నేను ముసలాండి అయిపోతాను, నేను అనారోగ్యానికి గురవుతాను, నేను మృత్యు పొందుతాను అనమాట. అంటే ఈ జీవితంలో సారం ఇంతకన్నా ఇంకా లేదనమాట. ఇన్ని సంపాదించి ఏం అనుభవించినా చివరికి అదే అనమాట. కాబట్టి ఇది నాకు కావాల్సింది, నాకు సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యం ఏమిటి అని వెళ్ళిపోయినాడు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కానీ పరీక్షించాలి, అనుమాన ప్రమాణం ద్వారా పరీక్షించాలి, ఉపమానం ద్వారా అంటే పోల్చి చూసుకుని ఇతరులు జరుగుతున్న అనుభవాలు ఏమిటో అవి చూసుకుని, అవన్నీ కూడా అందరికీ వాళ్ళు ఏం సంపాదించారో అన్ని కాలగతం అయ్యాయి కాబట్టి తద్వారా నాకు కూడా ఏం మిగలవు కాబట్టి అనే యొక్క వైరాగ్యం పరీక్షించాలి. నాలుగవది ఏమిటి, ఆగమ ప్రమాణము. అంటే వేదవాక్యాల ద్వారా. వేదం ఏం చెబుతున్నది, వేదం చెప్తున్న అంతా అశాశ్వతం అని చెప్తారు, బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్తుంది వేదం. ఈ మిథ్యాభూతమైనటువంటి జగత్తులో మీకు ఎక్కువగా ఆపేక్షలతో కూడుకుని ఉన్నటువంటి జీవితాన్ని మేము గడపవద్దు, వైరాగ్యాన్ని పెంచుకోండి, ఇదంతా అశాశ్వతము అని చెప్పి వేదమాత చక్కగా ఘోషిస్తూ వస్తున్నది. కానీ ఆగమ ప్రమాణం లేకుండా, అంటే ప్రత్యక్షం ద్వారా, అనుమానం ద్వారా, ఉపమానం ద్వారా, ఆగమ ప్రమాణం ద్వారా మీ యొక్క అనుభవాల్ని విశ్లేషించి పరీక్షించి చూడాలి అని చెప్తున్నారు ఆచార్యులు వారు. పరీక్ష అంటే అది అర్థం. ఏ నరకలోకం వస్తుంది, ఈ కర్మల ఫలితంగాను చేయకపోవడం వల్ల నానా వచ్చేటువంటి ఇబ్బందులు, చేయడం వల్ల పరీక్ష ప్రత్యక్ష అనుమాన ఉపమానాగమై సర్వతః సంపూర్ణంగా యాథాత్మ్యేన అవధార్య. అంటే యాథాత్మ్యేన అవధార్య అంటే
అసలు ఈ యొక్క లోకం యొక్క స్వభావం ఏమిటి, సంసార స్వభావం ఏమిటి అని పూర్తిగా అవగాహనలోకి తెచ్చుకోవాలి. సంపూర్ణమైనటువంటి అవగాహన కలగాలి. కలిగించుకొని అది ఇంకా ఉంది. లోకాన్ సంసారగతి భూతాన్ అవ్యక్తాది స్థావరాంతాన్ వ్యాకృత అవ్యాకృత లక్షణాన్ బీజాంకరోధ ఇతరేతర ఉత్పత్తి నిమిత్తాన్ అని ఇంకా వస్తుంది భాష్యం. ఇది మనం రేపు చెప్పుకుందాం. కాబట్టి ఇవన్నీ ఇలాగ పరీక్షించిన తర్వాత ఏం పరీక్షించాలి? లోకాన్. ఈ విధంగా ఎక్కడ జరుగుతున్నాయి? లోకంలో జరుగుతున్నాయి. కాబట్టి లోకములు ఇలాంటి సంసారగతి భూత, వీటి గురించి రేపు మనం చర్చిద్దాం. ఇవాళ ఇక్కడితో మనం ముగిస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय.